సూర్యాపేట జిల్లా కోదాడలోని గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు. స్టాండర్డైజేషన్ ఫర్ డైట్, కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ మెస్ ఛార్జీలను 8 ఏళ్ల తర్వాత 40% పెంచడం జరిగిందని, దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం లభిస్తుందని చెప్పారు. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 ఏళ్ల తర్వాత 200% పెంచడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. వ్యాప్తంగా మన ప్రభుత్వము ఈ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని హాస్టల్స్కి డైటరీ ఛార్జెస్ దాదాపు 8 ఏళ్ళు అయినాక 40% పెంచడం జరిగింది. ప్రతి భోజనంలో ఒక్కొక్క విద్యార్థికి ఎంత సర్వింగ్ వడ్డించాలని కూడా డీటెయిల్గా ఇందులో రాసినందుకు స్టాండర్డైజేషన్ ఫర్ డయట్, కిచెన్ అండ్ స్టోరేజ్ ప్రోటోకాల్ అని కూడా అన్ని అంశాలు ఇందులో పొందుపరిచి ప్రతి స్కూల్కు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది.